కల్తీ మద్యం కేసు ఘటనపైన విచారణ నివేదిక సిద్ధమైంది. బెజవాడ స్వర్ణ బార్లోనే మద్యం కల్తీ జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. మోతాదుకు మించి మిథాయినల్ కలిసినట్టుగా నిర్ధారణ అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, కల్తీ మద్యం అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కృష్ణా జిల్లాలో జరిగిన ఈ ఘటన మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రాథమిక నివేదిక అందినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటికే ఈ విజయవాడ ఘటనలో 5 చనిపోవడం, అదేవిధంగా సుమారుగా 30 మంది అస్వస్థ పాలై ఆసుపత్రిలో ఉండడంతో జరిగిన సంఘటన మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు ఒకవైపున సిట్ బృందాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు నుంచి కూడా ఆ అబ్కారీ శాఖ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ స్వర్ణ బార్ లోనే కల్తీ జరిగినట్లుగా నిర్ధారణకు ప్రాథమిక తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ మెథైల్ ఆల్కహాల్ను మోతాదుకు మించి కలిపినట్లుగా ప్రాథమిక సమాచారం అధికారులు నిర్ధారించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖేష్ కుమార్ మీనా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన నివేదిక దీని మీద ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఇతర స్పిరిట్ ను మొలాసిస్ తయారు చేసే స్పిరిట్ ను ఈ మధ్యలో కలుపుతుంటారు. దాదాపుగా 42% పెంచకుండా చూస్తుంటారు. కానీ ఇక్కడ మెథైల్ ఆల్కహాల్ను అందుకు భిన్నంగా దీనిలో కలిపినట్టుగా అంటే కిక్కు ఎక్కువ ఇవ్వడం కోసం కలిపినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖేష్ కుమార్ మీనా ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. స్వర్ణ బార్ లోనే ఈ కల్తీ జరిగింది అని చెప్పి ఆ నివేదికలో చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ స్వర్ణ బార్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి సంబంధించిన బంధువులు కావడంతో ఇప్పటికే మల్లాది విష్ణు మీద ఏనైనా కూడా కేసు నమోదు చేయడం జరిగింది పోలీసు అధికారులు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో మల్లాది విష్ణు చుట్టూ కూడా కేసు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అతను ఏదే విధంగా అరెస్ట్ చేయాలని తలంపుతోటి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంలో ముఖేష్ కుమార్ మీనా ఇచ్చే నివేదిక అత్యంత కీలకం కాబోతుంది. ఆబ్కారీ శాఖ కమిషనర్ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వినాయక్.